కల్తీ పాలను ఎట్లా గుర్తుపట్టాలి? మీగడ వస్తే కల్తీ పాలా కాదా? ఇప్పుడు అలా అంటే కల్తీ పాలు మీగడ వచ్చేది అది వేరేగా ఉంటుంది. నార్మల్గా కూడా ఇప్పుడు ఆ గేదెలకి మంచి డ్రై ఫుడ్ పెడుతున్నారు అనుకోండి. డ్రై అంటే సొప్ప అంటారు కదా, జొన్న సొప్ప లేకపోతే మొక్కజొన్న సొప్ప డ్రై, తర్వాత ఆ పౌడర్లు ఉంటాయి కదా, పౌడర్ చేసి మంచిగా చుట్టూ తౌడు ఇవి ఉంటాయి కదా, రైస్ హస్క్ అంటాం, ఇవన్నీ పెట్టినప్పుడు మంచి పాలు మీద పాల మీద మీగడ వస్తుంది. ఇప్పుడు పచ్చిగడ్డి తింటాయి చూడండి, బాగా వర్షాకాలంలో మనకు పచ్చగడ్డి బాగా ఉంటుంది, అందుకని పచ్చగడ్డి బాగా వేస్తారు, అప్పుడు ఎండుగడ్డి తక్కువ ఉంటుంది. జనరల్గా గేదెలకి ఏంటంటే పగలేమో పచ్చగడ్డి తెచ్చి వేసేస్తారు, మళ్ళీ సాయంకాలం రాత్రి అంతా ఏంటి అంటే కొంచెం ఎండుగడ్డి వేసేస్తారు. కానీ సమ్మర్ వచ్చేసరికి పచ్చగడ్డి దొరకదు, ఎక్కడైనా ఇబ్బంది, పచ్చగడ్డి దొరకదు. కాబట్టి వాటికి జొన్న సప్ లాంటివి ఆ సీజన్లో అన్ని కట్ చేసి ఆ మేత తయారు చేస్తారు, అన్ని కలిపి అది ఇస్తారు. అది ఇచ్చినప్పుడు పాలు చిక్కగా ఉంటాయి, అవి తింటున్నప్పుడు పాల మీద మీగడ బాగా వస్తుంది. పచ్చగడ్డి బాగా తింటున్నప్పుడు పాలు రుచి వేరేగా ఉంటుంది, పాల మీద మీగడ అంత గట్టిగా అలా థిక్గా రాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుందంట. దానికి వేసే మేతను బట్టి కూడా మీకు పాలల్లో అలాగే దానికి వచ్చే వెన్న శాతం అంటే ఫ్యాట్ అది కూడా డిఫరెన్స్ కనబడుతుంది మీకు. ఇప్పుడు ఆవు పాలల్లో ఉందనుకోండి, ఆవు పాలు పలచగా ఉంటాయి, ఎల్లోయిష్గా ఉంటాయి కొద్దిగా. ఈ కల్తీ పాలు ఏంటంటే పాలు ఇలా పెట్టగానే ఎల్లో కలర్లో కనబడతాయి, అవి ఆవు పాలని అమ్మేస్తారు. కానీ ఎల్లోగా ఉన్నదంతా ఆవు పాలు, ఎల్లోగా ఉన్నదంతా ఆవు నెయ్యి. ఆ ఎల్లోయిష్ లైట్గా ఉంటుంది కాబట్టి ఈ పసుపు కలపడం, సరే మంచి పసుపు కలిపితే పర్వాలేదు, మళ్ళీ అది కూడా ఏదో రంగు వేసేసి ఆవు పాలు కింద అమ్మేస్తున్నారు. ఈ కలర్స్ జాగ్రత్తగా చూసుకోవడం, టేస్ట్ జాగ్రత్తగా చూసుకోవడం. నేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాగడం మానేస్తే బెటర్ అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా ఈ కంపెనీస్ వాళ్ళు మార్పు వస్తుంది వాళ్ళలో, ఎందుకంటే అందరూ మానేశారు అనుకోండి పాలు, సో వాళ్ళ ఇంకా వాళ్ళకి డిమాండ్ వాళ్ళకి తగ్గిపోతుంది కదా, వాళ్ళు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. అట్లీస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్, వాళ్ళు హ్యూజ్ లెవెల్లో చేసేస్తారు. ఓ 200 లీటర్లు ఉందంటే 600 లీటర్లు చేసేస్తారు పాలు. ఇంకోటి అసలు సమ్మర్లో పాలు ఉండవు, సమ్మర్లో ఎక్కడైనా సరే పాడి తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి ప్రెగ్నెంట్తో ఉంటాయి కాబట్టి. మళ్ళీ 9 నెలల తర్వాతే కదా గేదెలు ఈనేవి. ఈ పాలకు వీళ్ళు ఏం చేస్తారు, అందుకనే ఇప్పుడు విజయ డైరీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ది కానీ ఎవరైనా సరే ఈ పాల ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు మంచిగా పాలు వర్షాకాలం బాగా వస్తాయి, పాలు శీతాకాలం అప్పుడు ఎక్కువ డెలివరీ అవుతాయి అన్నమాట, పాలు బాగా వస్తాయి. ఆ సీజన్లో ఉన్న పాలు ఎక్కువ ఉన్న పాలన్నీ ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేసి పౌడర్గా చేస్తారు. ఈ పౌడర్ని సమ్మర్లో పాల కొరత ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ని మళ్ళీ మిల్క్గా చేసి మనం బయటకు వస్తుంది, అంతా హైజీన్లో జరుగుతుంది. ఇప్పుడు విజయ పాలు ఉందనుకోండి, అది కంపెనీ, అది ఐ థింక్ గవర్నమెంట్ది. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేస్తారు, దాన్ని వాష్ చేసేటప్పుడు కానీ హాట్ వాటర్తో అవి అన్ని మిల్క్ క్యాన్స్ వాళ్ళ దగ్గర ఉన్న అవన్నీ కూడా వాషింగ్ అదంతా, ఎందుకంటే నేను చూసా బాగా చేస్తారు. అది బయటకు వచ్చిన తర్వాత కల్తీ జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏదైనా కూడా పాలు కల్తీయే జరుగుతుంది. డబ్బాల్లో పోసి తెచ్చినా మీరు డబ్బాల్లో ఎక్కువ కల్తీ ఏంటో తెలిసే క్యాన్లో తెచ్చే దగ్గర, ఎందుకంటే వాడు ఏం కలుపుతున్నాడో మనకు తెలియదు, కనీసం దాని మీద ఏదో రాస్తాడు, వాడికి భయం అన్నా ఉంటుంది, వీళ్ళకి ఏం ఉండదు, తెచ్చి పోసేస్తూ ఉంటారు. ఆ పాలు ఎక్స్ట్రా కావాలని అడిగామనుకోండి, 4 లీటర్లు 5 లీటర్లు కావాలనుకోండి, వాడు తెచ్చే క్యాన్ మాత్రం ఇంతే ఉంటుంది. మీరు ఎక్స్ట్రా అడిగినట్టు తెచ్చిపోసేస్తాడు, ఇప్పుడే తెచ్చిపోస్తారని కిందకి వెళ్తాడు, ఏదో కల్పిస్తాడు, తెచ్చిపోస్తాడు. నీళ్ళు కలిపితే నయమే, నీళ్ళు కలిపితే పర్వాలేదు, వాడు ఏం కలుపు. ప్రాబ్లం అదే కదా, ఇది వరకైతే నీళ్లు కలిపేవాళ్ళు, వేరే ఏం కలిపేవాళ్ళు కాదు, పాలల్లో నీళ్ళగా పోసేవాడు. కానీ ఇప్పుడు భయంకరమైన మనం చూస్తున్నాం, యూరియా కలిపేస్తున్నారు, డిటర్జెంట్స్ కలుపుతున్నారు, స్టార్చ్ కలుపుతున్నారు, ఏ మురికి నీళ్ళు కలుపుతున్నారో తెలియదు. భయంకరమైన పాలల్లో ఇన్ని పాలు, ఇంతమందికి ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ప్రొడక్షన్ అయితే అంత లేదు. ఆ మధ్య ఖమ్మంలో కూడా ఒక వీడియో చాలా వైరల్ అయింది, అంతా ప్యాకెట్ పాలని లేదా పౌడర్ మిల్క్ని ఇస్తూ ఉన్నారు, నేను పిల్లలకి ఇస్తున్నాను, అది డైరెక్ట్ ఫామ్ నుంచి తెస్తున్నా కానీ కదా మ్యామ్. ఇంకా కొంతమంది సాధారణంగా రైతులు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యరు కానీ పాలను బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళే ఈ గేదెలను పెట్టుకుని ఉంటారు అన్నమాట. వాళ్ళు పాలు ఇవ్వకపోతే పోయి ఇంజెక్షన్స్ చేసేయడం, దానికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు అవి పాలు ఇవ్వవు, తగ్గిపోతాయి, తగ్గిపోతున్నప్పుడు అది పెరగడానికి ఇంజెక్షన్ చేసేస్తారు. అలా ఇంజెక్షన్స్ చేసి, అంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి వేరే చేసినప్పుడు కూడా
ఆ పాలల్లో ఖచ్చితంగా ఆ హార్మోన్స్ ఉంటాయి. మనం తీసుకున్న తర్వాత ఆ హార్మోన్స్ మన బాడీలోకి కూడా వస్తాయి. ఇంతకు ముందు కూడా ఒక అథ్లెట్స్ వాళ్ళు ఈ డోపింగ్ టెస్ట్లో దొరికినప్పుడు అసలు వాళ్ళు ఈ హార్మోన్స్ వీళ్ళకి ఎందుకు వచ్చినాయి అని చూస్తే వాళ్ళకి రోజు అక్కడ ట్రైనింగ్ పీరియడ్లో రోజు గ్లాస్ పాలు ఇవ్వడం వల్ల, ఆ పాలు తాగడం వల్ల ఆ పాలు ద్వారా వాళ్ళకి ఈ హార్మోన్స్ వచ్చినాయి అని చెప్పేసి అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. ఈ పాలు అనేవి ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాలు, గత 10-15 సంవత్సరాల నుంచి విపరీతంగా కలుపుతున్నారు. మనమేమో పిల్లలకి పాలు కావాలి అని చెప్పి ఈ పాలు పట్టిస్తున్నాం. రాగి మాల్ట్ చాలా చాలా మంచిది. మనం కూడా ప్రోటీన్ పౌడర్స్ తయారు చేసుకోవచ్చు మంచిగా, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి సత్తు లాంటివి తయారు చేసుకోవచ్చు. మనం వేయించిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగలతో కూడా పౌడర్ చేసుకుని సత్తులాగా చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్ బాదాము, పిస్తా ఇవన్నీ కూడా పౌడర్ చేసుకుని మంచి దాంట్లో ఇలాచీ వేసుకుని మంచి ఫైన్ పౌడర్ ఒక బాటిల్లో పెట్టుకుని వాటర్లో కలిపి వాళ్ళకి ఇవ్వచ్చు. అలా రాగి జావలో కూడా కలిపి ఇవ్వచ్చు. పల్చగా రాగి జావ కలిపి దాంట్లో ఈ పౌడర్ కలిపేసిస్తే పిల్లలు కూడా టేస్ట్ ఉంటుంది. కొంచెం బెల్లం అది వేసినట్టయితే మంచి టేస్ట్ ఉంటుంది. అలవాటు చేయాలి. ఇప్పుడు ఒకటే టేస్ట్ కాకుండా మనం ఇప్పుడు అది మంచిది కాదని చెప్పి కొద్దిగా పిల్లలకి అలవాటు చేస్తే, మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే కొంచెం చాలా వరకు ఈ మిల్క్ ప్రాబ్లమ్ని మనం చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాలా, ఈ టెస్ట్ పెట్టాలి ఇవన్నీ అంటే ఎక్కడో ఒక చోట రిలాక్స్ అయినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళే అలర్ట్గా ఉండాలి. ఎవరికి వాళ్ళే పిల్లలకి పాలే కాదు, పాలకి బదులుగా మనకి చాలా ఆహారాలు ఉన్నాయి. సో అవి పెంచుకుంటే పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. కల్తీ పాలు గుర్తుపట్టడానికి పాల కిట్లు ఉన్నాయి, మిల్క్ టెస్టింగ్ కిట్స్. వాటినైనా తీసుకోవచ్చు. ఐడెన్ టెస్ట్ కూడా ఉంటుంది, వెరీ ఈజీ టెస్ట్. అట్లా కాకపోయినా చాలా దాంట్లో యూరియా కలిపారు, డిటర్జెంట్ కలిపారు అన్నప్పుడు కూడా నురుగు అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇట్లా తిరగబోసినప్పుడు ఎక్కువ నురుగు వస్తుందంటే ఇంకా అందులో డిటర్జెంట్ ఉన్నట్టే. ఇంకొకటి, పాలు అడుగంటినా లేదా వేరేలాగా కొంచెం టెక్స్చర్ ఉన్నా కానీ పాలు వేరే పాలు అన్నట్లే కలర్ కూడా మారుతుంది. పాలు వేడి చేసినప్పుడు ఎల్లో కలర్ లాగా మారినప్పుడు కూడా అది కల్తీ పాలు ఉన్నట్లే. సాధారణంగా ఆవు పాలు అంటే అదే కలర్లో ఉంటాయి. అలా కాకుండా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. పాలు తాగాలన్నప్పుడు ఫామ్ నుంచి తెచ్చుకోవాలి నమ్మకమైంది. లేదు అన్నప్పుడు మీరు చెప్పిన వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.